Shalom everyone. I am Samta, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 51వ పర్ష నిత్సావిం. నిత్సావిం అనగా నీవు నిలబడుచున్నావు అని అర్థం. సెఫర్ తోరా నందు ఇది 51వ పర్ష. సెఫర్ దేవారిం లేదా ద్వితీయోపదేశ కాండం నందు ఇది 8వ పర్ష. ఈ పర్ష యొక్క మొదటి అలియా వాక్య భాగములు సెఫర్ దేవారిం లేదా ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం వరకు. మోషే ఇజ్రాయేలీలతో మాట్లాడుతూ వారు ఎలోహింతో చేసిన ఒడంబడికలో నిలబడి ఉన్నారని, ఈ ఒడంబడిక ద్వారా వారు ఆయన ప్రజలుగా స్థిరపడతారని చెప్పాడు. ఈ ఒడంబడికలో ప్రతి ఒక్కరూ, పెద్దలు, నాయకులు, పురుషులు, స్త్రీలు, పిల్లలు మరియు వారి మధ్య నివసించే అన్యులు కూడా ఎలోహిం ఆజ్ఞలకు విధేయత చూపాలని ఆయన నొక్కి చెప్పాడు. ఈ భాగం ఒడంబడిక యొక్క ప్రాముఖ్యతను, ఎలోహిం పట్ల ఐక్యతను మరియు విధేయతను బోధిస్తుంది. ప్రియులారా, ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.